నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద హరివాణం మండల కేంద్రం కావాలని హరివాణం ప్రజలు కూర్చున్నప్పుడు వెంటనే 5 మండలాలు చేస్తామని నాయకులు మోకాలడ్డారు. పెద్ద తుమ్మలం కూడా మాకు మండలం కావాలని ప్రజలు ఒక్కరోజు ఆందోళన చేసి విరమించారు. మండల కేంద్రం వచ్చింది. ఇప్పుడు 16 మండలాలు మాకు వద్దు, దాంట్లో కలపొద్దు అంటారు. అంటే తాను చేయడు, ఇతరులు చేయనీకి ఇవ్వరు. దీని అర్థం ఏమంటే పెద్ద హరివాణం మండలమే చేయకూడదు అన్నటువంటిది ఈ నాయకుల యొక్క అభిష్టం అన్నటువంటిది ఆదోని ప్రజలందరూ కూడా గ్రహించారు. పెద్ద హరివాణం మండల కేంద్రం ప్రకటించిన వెంటనే ఒకేసారి టానాపురం మొదలుకొని చిన్నారివాణం నుంచి గణేకాలు, కుప్పగాలు, పెద్ద తుమ్ములు అందరు బగ్గుమన్నారు. సంతోషం. పెద్ద హరివాణంలో కొన్ని గ్రామాలు కలపడం అశాస్త్రీయం, అందరూ ఒప్పుకుంటున్నారు. అంటే మంచి కార్యక్రమాన్ని కూడా మనం ఎన్నుకున్న మహానేతలు ఇలా అడ్డంకులు కల్పించి అభివృద్ధికి గుండు సున్నాలు చుడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే నాయకుల తీరు ఎట్లా ఉందంటే, అయ్యేలేదు పోయేలేదు ఈరభద్రప్ప, నా అద్రూప నాకు ఇయ్యప్ప అన్నట్టు ఉండదు మన పరిస్థితి. మరి ఇంతవరకు ఆదోని జిల్లా కావాలని ప్రతిరోజు జై 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 అంటున్నాం మేము. మరి పెద్ద తుమ్మలంలో నాయకులు ఉన్నారు, చిన్నారివాణంలో గోపాల్ రెడ్డి అంటే నాయకులు ఉన్నారు, దానాపురంలో మహానాయకులు ఉన్నారు, నానాపురంలో నాయకులు ఉన్నారు, బసాపురంలో నాయకులు ఉన్నారు. మరి వాళ్ళ గ్రామాల్లో జిల్లా కావాలని ఉద్యమం చేయకపోవడం ఏం చెప్పండి? అంటే వాళ్ళకి జిల్లా వద్దా? అంటే ఈ విధంగా మన నాయకుల యొక్క కుట్రలు, కుతంత్రాలు బయటపడిపోతున్నాయి. కాబట్టి ఇవాళ ప్రజలు చైతన్యవంతమవుతున్నారో వారికి వారే కులాలు, ఆటో రిక్షా కార్మికులు, రెవెన్యూ ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు. ఆదోని జిల్లా కావాలని బుట్టారెనుక ఎమ్మిగనూరు నుంచి దాదాపు ఒక 100 కార్యదర్శుల నుంచి మద్దతు ఇచ్చింది. తెరనేకల్ సురేందర్ రెడ్డి వైకాపా వచ్చి మద్దతు ఇచ్చినారు. బాలనాగిరెడ్డి అన్నగారు ఒకేసారి రాజీనామా కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరి ఇప్పుడు ఆయనకి ఏమైందో ఏమో తెలీదు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారు ఆయన నిన్న ఒక ప్రకటన ఇచ్చారు. తన నియోజకవర్గం ఎమ్మిగనూరు జిల్లా కావాలట, అది తన యొక్క అభిప్రాయం అట. నా ప్రాంతం అభివృద్ధి కావాలని అభిలాషట. అంటే ఇన్ని రోజులు లేదా వారికి అభిప్రాయం? ఆదోని జిల్లా కావాలన్నప్పుడే వాళ్ళకి వచ్చిందా వాళ్ళ అభివృద్ధి? అయ్యా జయనాగేశ్వరరెడ్డి గారు, ఎమ్మిగనూరుకు కావాల్సినంత కన్నా ఎక్కువ
మీ తండ్రి గారైనటువంటి బివి మోహన్ రెడ్డి గారు, నేను అన్నా అని పిలుచుకునే బివి మోహన్ రెడ్డి గారు చేసేసారు అభివృద్ధి అంతా కూడా. ఆయన హయాంలోనే అనేక పథకాలు అక్కడికి వచ్చాయి. నేను ఒక్కటే మీకు చెప్తున్నాను, మా మోహన్ రెడ్డి అన్న గారు ఏర్పాటు చేసినటువంటి బనవాసి నవోదయ స్కూల్ ఎదురుగా టెక్స్టైల్ పార్క్ ఉంది. ఆ టెక్స్టైల్ పార్క్ బోర్డు ఉందే తప్ప ఇప్పటి వరకు రాలే. దాన్ని అభివృద్ధి చేయండి, వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఆదోని జిల్లా కావాలని ఎమ్మెనూరు ప్రజలు, ఎమ్మెనూరు విద్యార్థులు కూడా ఆందోళన చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి నువ్వు ఎమ్మెనూరు లేవనెత్తడం అంటే చెప్తారు కదా, ఉప్పోడు ఉప్పుకి ఏడుస్తుంటే టెంకాయల కోసం ఏడుస్తున్న విధంగా ఉద్యమాన్ని నాశనం చేసే పరిస్థితి తీసుకుని వచ్చడానికి ఇలాంటి మోకాళ్ళు అడ్డటం అనేటువంటిది ప్రజలు క్షమించారని చెప్పి నేను జయనాగేశ్వర రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనకు నిజంగా దయ ఉంటే ఈ ఆదోని డివిజన్ పశ్చిమ ప్రాంతం వెనుకబడిపోయి ఉంది. వేలాది మంది కార్మికులు ముంబాయి, హైదరాబాదు, బెంగళూరు, అనంతపురము, కడప లాంటి ప్రాంతాలకు వలసపోతున్నారయ్యా. ఆ వలసలు నివారించడానికి నిజంగా చంద్రబాబు నాయుడుకు చర్యలు తీసుకొని ఉంటే ఈ పాటికి మేము ఎంత అభివృద్ధి అయ్యే వాళ్ళము. జయనాగేశ్వర రెడ్డి అన్న గారు అంటే నాకన్నా వయసులో తక్కువ కాబట్టి, జయనాగేశ్వర రెడ్డి సోదరా దయచేసి మీరు మన రాజోలి బండ ఆనకట్ట వద్ద కొత్తగా కేంద్రం ఏర్పాటు చేసినటువంటి బ్రిజేష్ కుమార్ కమిటీ ఏం చెప్పిందంటే 5 టీఎంసీల నీటిని ఆ ప్రాజెక్టు నుండి మనం పశ్చిమ ప్రాంతం ప్రజలు వాడుకోవచ్చని చెప్పి అధికారికంగా తీర్పు ఇచ్చిందయ్యా. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు ఆ తీర్పు ఇచ్చి 2 సంవత్సరాలైనా కనీసం 5 టీఎంసీలను ఉపయోగించుకోవడానికి కావాల్సినటువంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని కనీసం శంకుస్థాపన చేయలేదన్నటువంటిది ఉంటే మీరు గుర్తుంచుకోవాలి. నిజంగా 5 టీఎంసీల నీరు ఉంటే మనం వినియోగించుకోవడానికి నీటి పథకం తయారు చేసి ఉంటే 50,000 ఎకరాల నుండి 60,000 ఎకరాల నీరు ఆదోనికి రాదు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకే ఆ నీరు ఉపయోగపడతాయి. కాబట్టి మీకు చేసుకోవాలన్నటువంటిది అంటే జిల్లా చేసుకోవాలి ఎమ్మెనూరు అనేటువంటిది మీ అభిప్రాయం మాత్రమే. కానీ ఆదోని ప్రజల ఆకాంక్ష ఆదోని జిల్లా చేయాలన్నటువంటిది. ఆదోని డివిజన్లో ఉన్నటువంటి ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆలూరు ప్రజలు ఏకగ్రీవంగా ఆదోని జిల్లా చేయాలని కోరుతున్నప్పుడు మీరు మరో మెలక పెట్టడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది మీ మనసుకే ప్రజలు వదిలేస్తున్నారు. మీరు దయచేసి ఆదోనికి హక్కు ఎందుకని చెప్తానంటే, మున్సిపాలిటీ ఎమ్మెనూరు ఏర్పడినప్పుడు మీ తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మున్సిపాలిటీని చేశారు. అంటే ఒక 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు అయి ఉంటుంది అది. మరి మా మున్సిపాలిటీని ఎప్పుడు చేశారు తెలుసా? 1865 సంవత్సరంలో మున్సిపాలిటీని చేశారు. అంటే 150 సంవత్సరాలు దాటిపోయింది. మేము జిఎస్టీ ఎంత కడుతున్నాం తెలుసా? ఆదోని నుంచి
ఏటా ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయలు కడుతున్నాం మేము. మేము ఆదోనికి రైలు వ్యవస్థ చక్కగా ఉంది. తర్వాత పరిశ్రమలు మూతపడినప్పటికీ జిన్నింగ్ పరిశ్రమలు ఉపాధి ఇచ్చి ఆదుకుంటున్నాయి. మా ఆదోని అనేటువంటిది ఇప్పుడు కాదు పరిపాలన కేంద్రం. శ్రీకృష్ణదేవరాయలు, తురుష్కులు, కాకతీయులు, ఆంగ్లేయులు కాలం నుండి ఆదోని పరిపాలన కేంద్రంగా ఉంది. ఇది మాకున్నటువంటి చరిత్ర, ఆదోనికి ఉన్నటువంటి చరిత్ర. అంతేకాకుండా ఇక్కడ తాత్కాలికంగా కలెక్టరేటు, ఇతర కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కార్యాలయాలు కూడా తగిన మోతాదులో ఉన్నాయి. నేను మర్చిపోయాను, ఒక నాయకుడు, ఆదోనిలో ఉన్నటువంటి నాయకుడు చెప్తాడు, ఇక్కడ కార్యాలయాలు నిర్మించారు ఆదోనిలో, అందుకే జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదు, నిర్మాణమే జరగలేదు అని చెప్తాడు. అయ్యా, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చినటువంటి పోలవరం, మార్కాపురం, మదనపల్లిలో కూడా తాత్కాలికమైనటువంటి భవనాల్లోనే జిల్లా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాతనే మెల్లమెల్లగా బడ్జెట్ బట్టి కొత్త భవనాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు నేను అందుకే చెప్తున్నాను, మీరు ప్రభుత్వాలు పక్కన పెట్టండి, మీ అజెండాలు పక్కన పెట్టండి, ఆదోని జిల్లా జెండాను మాత్రమే తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని పదే కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. కాబట్టి బివి జయనాగేశ్వరరెడ్డి గారు, దీన్ని మీరు పార్టీల పరంగా ఆలోచించవద్దని చెప్పి కోరుతున్నాను. ఆదోనిలో జిల్లా ఏర్పాటు చేయడానికి మీరు సహకారం ఇవ్వాలని ఆదోని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి ఆదోని జిల్లా కేంద్రం చేయడానికి దయచేసి ఏ పార్టీ నాయకుడు కూడా మోకాలు అడ్డకూడదని, మీరు ఆదోని జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తే మిమ్మల్ని చరిత్ర క్షమించదని నేను చెప్తున్నాను. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. 9440293294 నా నంబర్. నమస్తే.